నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం। నా పేరు అర్జున। ముందుగా హెడ్లైన్ చూద్దాం। బీసీలకు చట్టభద్రత కల్పించిన ఘనత బీజేపీకి దక్కుతుంది। బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి। పాలమూరు డిపోకు చేరిన 8 నూతన బస్సులు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్। బీసీలకు చట్టభద్రత కల్పించిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి అన్నారు। జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు। బంగారు తెలంగాణని చెబుతూ కేసీఆర్ గారడి తెలంగాణ మార్చారన్నారు। 3 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు। కేంద్రం అందిస్తున్న పథకాలను కేసీఆర్ తన పథకాలుగా చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పద్మయారెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం వెనకబడినటువంటి తరగతులలో ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళ యొక్క అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కట్టుబడి ఉంది అని ఒకవైపు చెబుతూ వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేస్తున్నాం। వృత్తిపరమైనటువంటి వాటిలలో అన్ని రకాలుగా ఆదుకుంటాం, బర్లిస్తాం, గొర్రెలిస్తాం, చేపలిస్తాం అని ఈరోజు మభ్యపెడుతున్నాడు తప్ప వాస్తవంగా వాళ్ళకి ఇస్తున్నటువంటిది ఏమి లేదని, దానివలన అదనంగా ఉత్పత్తి అయినటువంటి లేదా గొర్రె పొట్టేళ్ళని తీసుకొచ్చినటువంటిది ఇచ్చినటువంటిది లేదా ఎక్కడెక్కడ ఇచ్చినారు ఈ వివరాలన్నీ కూడా వైట్ పేపర్ కింద పబ్లిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను। రెండో వైపు ఈరోజు గొర్రెల పెంపకందారులకు సంబంధించినటువంటి దాంట్లో నేను 80 లక్షల గొర్రెలు ఇస్తాను ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నాడు। రేపు జూన్ నెల నుండి ఇస్తానని చెప్పాడు। రేపు జూన్ నెల నుండి ఇవ్వాలి అని అంటే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక నీ దగ్గర తయారైందా? మేము అఫీషియల్గా అడిగినప్పుడు కలెక్టర్ ఆఫీసెస్లో అడిగినప్పుడు మాకు ఇంతవరకు దాని విషయంలో క్లారిటీ లేదని చెప్తున్నారు। గొర్రె పిల్లల్ని ఫీమేల్ గొర్రె పిల్లల్ని ఏమన్నా కొనుగోలు చేశారా? 20+1 అని చెప్తున్నారు। 20 ఆడవి 1 మగదిస్తానంటున్నారు। వీటికి ఏదైనా ప్లానింగ్ చేశారా? ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? ఏ రకమైనటువంటి జాతిని కొనుగోలు చేస్తున్నారు? ఇవన్నీ అడిగినప్పుడు ఏ కలెక్టర్ ఆఫీస్లో కూడా స్పష్టత లేదు। కానీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఉండేటువంటి ప్రగతి భవన్లో మాత్రం బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్స్ అక్కడికి వెళ్ళి వస్తున్నాయి। ఇది గతంలో రైతుల్ని మోసం చేసినట్టుగానే ఇప్పుడు మరొకసారి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి ఈ గొర్రెల పెంపకందారులను మోసం చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను। ఎన్ని ప్లేసెస్లోనైతే ఈరోజు ముస్లింలు బీసీ రిజర్వ్ చేసినటువంటి పొలిటికల్ ప్లేసెస్లో గెలిచారో అవన్నీ కూడా బీసీలకు రావాల్సినటువంటి పోస్టులు అని చెప్పి దీనికి ఈ యొక్క ప్రభుత్వం చంద్రశేఖరరావు ఏ రకంగా సమర్థిస్తాడు, బీసీలకు ఏ రకంగా అన్యాయం జరగలేదని చెప్పి చెప్తాడో చెప్పవలసినటువంటిది బీసీలను వారికి కన్విన్స్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను। ప్రభుత్వం ఎట్లా నడిపించాలి? స్వచ్ఛమైనటువంటి పరిపాలన, నీతివంతమైనటువంటి పరిపాలన, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటి రీతిలో ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం జరగకుండా చూడాలనేటువంటి
ఆలోచన, ఆ తపన 3 సంవత్సరాలైనా ఇంకా కనిపించటం లేదు. గత సంవత్సరం మనం చూసాం, మెడికల్ సీట్ల విషయంలో, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయంలో 3 సార్లు కండక్ట్ చేశారు. ఎంసెట్ ఎగ్జామ్ గత సంవత్సరం 3 సార్లు కండక్ట్ చేశారు. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది నష్టపోయినారు, అల్టిమేట్గా లీకేజ్ వలన గవర్నమెంట్ ఎంత ప్రోగ్రెస్ ఎంత ప్రోగ్రెస్ చూపెట్టిందనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. అసలైనటువంటి వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళ మీద ఇంతవరకు సరి అయినటువంటి కేసెస్ రిజిస్టర్ కాలే. వీళ్ళని పట్టుకున్నాం, వాళ్ళని పట్టుకున్నాం, పట్టుకున్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు చనిపోయినారు, వాళ్ళు చనిపోయినారని చెప్పి మళ్ళీ రాజకీయంగా వెనక ఉన్నటువంటి వాళ్ళు కానీ పెద్ద తలకాయలను ఎవరిని కూడా పట్టడానికి ప్రయత్నం చేయలేదు. ఇదే రకమైనటువంటి పరిస్థితి నయీం కేసులో చూసినాం. ఇప్పుడు కొత్తగా విషయంలో కావచ్చు, దేని విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. అదే రకంగా ఇప్పుడు రోజు మనం పేపర్లో చూస్తున్నటువంటి రైతుల విషయం, రైతుల మిర్చి విషయం మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, మా మీదనే పెట్టిందని అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేయదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీస్ ద్వారానే, నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారానే కొనుగోలు చేస్తుంది. ఎఫ్సిఐ కూడా గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మిగతా డిపార్ట్మెంట్స్ ద్వారానే కొనుగోలు చేస్తుంది. గతంలో ఇదే మిర్చిని 1995, 99లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు డైరెక్ట్గా కొనుగోలు చేసినాయి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా. పాలమూరు జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం 8 నూతన బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. నూతన బస్సులను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతిరథం ప్రజల నేస్తం అనే నినాదంతో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని, ఆంధ్ర ప్రైవేట్ బస్సులు తెలంగాణలో తిరుగుతూ టీఆర్ఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని గండి కొడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి బస్సుల కొనుగోలుతో పాటు కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. నూతనంగా వచ్చిన 2 ఏసీ బస్సులను విశాఖపట్నంకు, 4 లగ్జరీ బస్సులను వేరే జిల్లాకు కేటాయించామన్నారు. మినీ పల్లె వెలుగు బస్సులను మన్నేంకొండ నుండి మయూరి నర్సరీ వరకు నడుపుతున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి 16 బస్సులు ఈ మహబూబ్నగర్ డిపోకు మేము కేటాయించుకోవడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మరి సంబంధించిన మంత్రి గారి ఆధ్వర్యంలో బస్సులు ఎక్కడ కేటాయించాలని అన్నప్పుడు ఖచ్చితంగా మా మహబూబ్నగర్కి కావాలని చెప్పి పట్టుబట్టి 16 బస్సులు మొట్టమొదటిగా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు 8 బస్సులు ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేయగానే వారం రోజుల ముందే ఒక్కరోజు అసెంబ్లీ జరిగిన సమావేశాలు ప్రత్యేక సమావేశాల సందర్భంగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి బస్సెస్ వచ్చినాయి, వెంటనే మనం స్టార్ట్ చేసుకోవాలి, మా మహబూబ్నగర్కు బస్సులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు 8 బస్సులు, అందులో 2 ఏసీ బస్సులు ఇక్కడ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ మీదుగా కరీంనగర్, గోదావరి కని వివిధ జిల్లాలతో పాటుగా మహబూబ్నగర్ పట్టణంలో చిన్న బస్సులు కావాలి, మినీ బస్సెస్ కావాలి. మన్నెంకొండ దేవస్థానం అనేది ప్రసిద్ధిగాంచినటువంటి మన్నెంకొండ దేవస్థానం. ఆ దేవస్థానం పైకి ఎక్కాలంటే పెద్ద బస్సులు ఎక్కలేవు, చిన్న బస్సులు కావాలి, మినీ బస్సులు కావాలి అని చెప్పి కోరడం జరిగింది. మరి వెంటనే 2 మినీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. జడ్చర్ల మీదుగా మయూరు పార్కు, వయా మయూరు పార్కు, అబ్దుల్ ఖాదర్ దర్గా, తర్వాత మన్నెంకొండ దేవస్థానం వరకు ఈ 2 బస్సులు కూడా జడ్చర్ల నుంచి మన్నెంకొండ దేవస్థానం వరకు ఒక బస్సు వెళ్తుంటుంది, ఒక బస్సు అడ్డం వస్తుంటుంది. అట్లా అంటే ఎవ్రీ 1 అవర్ 1.5 అవర్కు ఒక ట్రిప్ నడిచే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల అవసరాల రీత్యా ప్రైవేటు వాహనాలపైన, లారీలపైన ఎక్కకుండా భద్రత, ఆర్టీసీ అంటేనే భద్రతకు మారు పేరు ఆర్టీసీ. గత 6 నెలల క్రితం ఒక డ్రైవర్కు గుండె నొప్పి వస్తుంటే కూడా బస్సు పక్కకు ఆపుకొని స్టీరింగ్ మీదనే చనిపోయింది, కానీ ప్రయాణికులను కాపాడినటువంటి చరిత్ర ఆర్టీసీకి ఉంది. ఈరోజు ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆర్టీసీని సంక్షోభంలో పడేసింది. ఆర్టీసీ కార్మికులను పూర్తిగా అధ్వానంగా చూసింది. ఈరోజు 44% ఫిట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు కూడా ₹1 కూడా డబ్బులు ఇవ్వలేదు. కానీ ఇప్పటికే దాదాపు 1500-2000 కోట్ల వరకు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వమే ఇన్ని డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడు కూడా లేదు. మున్ముందు రోజుల్లో కూడా కార్మికుల సంక్షేమం గురించి ప్రత్యేకమైనటువంటి నిధులు మా ప్రభుత్వం నుంచి ఉంటుంది. కార్మికులు లేనిదే ఆర్టీసీ లేదు, కార్మికులు లేనిదే తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కార్మికులని మంచిగా చూసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా మీరు కండక్టరు, డ్రైవరు, మెకానిక్, మేనేజరు, ఆర్ఎంఓ అనేది భేదాలు లేకుండా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, ఎండీ అనే భేదం లేకుండా ఒక కుటుంబ సభ్యులా మెలగాలని చెప్పి ఆ రోజు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు మా మహబూబ్నగర్ డిపో కూడా కండక్టర్లు, డ్రైవర్లతో పాటుగా మా డిఎం కానీ, మా ఆర్ఎం కానీ, మిగతా సిబ్బంది అధికారులందరూ కూడా లాభాల బాటలు నడిపించడానికి వాళ్ళు చేసినటువంటి కృషి మర్చిపోలేనిది. ఖచ్చితంగా మున్ముందు రోజుల్లో ఈ ఆర్టీసీ కూడా, ఆర్టీసీ బస్టాండ్లో కూడా ఎవరికి లేదు, అంత దుర్గంధంగా తయారు చేసి పడేసారు. ఖచ్చితంగా మోడర్నైజేషన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆర్ఎం గారు, డిఎం గారు వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు, డివిజనల్ మేనేజర్ గారు. ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలించి ప్రత్యేక నిధులు కూడా కేటాయించి మున్ముందు రోజుల్లో ఆర్టీసీ పూర్తి స్థాయిలో అంగు ఆర్భాటాలతో మంచిగా భద్రత అయినటువంటి రవాణా సౌకర్యంతో పాటుగా చేస్తాం. ప్రైవేటు బస్సులను ఖచ్చితంగా నియంత్రిస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బస్సులన్నీ కూడా తెలంగాణ ఆర్టీసీకి గండి కొడుతూ వేల బస్సులు ఈరోజు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తూ ఉన్నాయి. దాదాపు 2 నుంచి 3 వేల బస్సులు తెలంగాణకు ఆంధ్ర నుంచి వస్తే తెలంగాణ నుంచి ఆంధ్రకు పోయే బస్సులు మాత్రం 200 కూడా మించలేదు. లాభాలు ఉన్న దగ్గరనేమో ప్రైవేట్ బస్సులు ఆంధ్రలో ఉన్నాయి, నష్టాలు ఉన్న దగ్గరనేమో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఆంధ్ర బస్సులను, ప్రైవేట్ బస్సులను నియంత్రించి ఆర్టీసీ బస్సులను ఎక్కువగా కొనుగోలు చేసి మరి ఆర్టీసీ కార్మికులను రిక్రూట్మెంట్ చేసి ఆర్టీసీని కాపాడుకుంటూ ఆర్టీసీ లాభాల బాట నడపడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. త్వరలోనే ఆంధ్ర బస్సులను కానీ, ఆంధ్ర ప్రైవేట్ బస్సులను కానీ నియంత్రించడానికి స్టేజ్ క్యారేజ్ పర్మిషన్లు తీసుకోకుండా కాంట్రాక్ట్ క్యారేజ్ తీసుకొని స్టేజ్ క్యారేజ్ నడుపుతున్నటువంటి ఈ బస్సులను నియంత్రించడానికి మా ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో, మా అశ్వత్థామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మా ఆర్టీసీని కూడా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా కొనుగోలుదారులతో కలకలలాడుతుంది. దీనిపై మా ప్రతినిధి వెంకటేష్తో ఫేస్ టు ఫేస్.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ షాపింగ్ ఫెస్టివల్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి చేతి వృత్తులు కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఇలాంటి అనేక రకాల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఇక్కడికి ఒక నెల పాటు ఇక్కడ రకరకాల వస్తువులను చేతి వృత్తులు కానీ అట్లా సంబంధించినటువంటి అనేక వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచి మళ్ళీ అమ్మకానికి కూడా ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇండియన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ మేళా దగ్గరికి ఇప్పుడు ఉన్నాం. అయితే లోపల ఈ ఒక దాదాపు 100 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయడం పడ్డాయి. అయితే అక్కడికి వెళ్ళి మనం ఆ స్టాల్స్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మనం లోపల ఒక స్టాల్ని పరిశీలిస్తున్నాం. ఇక్కడ చేనేతకు సంబంధించినటువంటి అనేక రకాల ఇక్కడ బట్టలు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా లుంగీలు కానీ ఇంకా టవెల్స్ లుంగీలు ఇంకా రకరకాల ఇక్కడ బట్టలు ఇక్కడ మనకు ఏర్పాటు చేయబడ్డ ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే మన దేశంలో స్వదేశీ వస్తువులను వాడాలనే ఒక మంచి నినాదం కూడా మన దేశంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి స్టాల్లో మన దేశంలోనే మన వాళ్ళే చేతి వృత్తుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు కానీ చేతి వృత్తుల ద్వారా తయారు చేసినటువంటి లుంగీలు టవెల్స్ కానీ ఇంకా రకరకాల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయబడేది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చేతి వృత్తుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాటి యొక్క స్పెషాలిటీ ఏముంటుంది, ఇక్కడ షాపింగ్ చేస్తున్నటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చేతి వృత్తులకు చేనేతకు సంబంధించినటువంటి షాపింగ్ చేస్తున్నటువంటి కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడే టౌన్ బడమీదిపల్లి నుంచి వచ్చాము. ఇప్పుడు చేనేత మీకు అంటే ఈ ఓవరాల్గా షాపింగ్ మాల్ ఇట్లా ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. పబ్లిక్ టాక్ ఎక్కువ ఉంది, దాని ద్వారా మేము వినేసేసి వచ్చామన్నమాట ఈ టైంలో. ఏ ఐటమ్స్ ఇక్కడ బాగున్నాయి? ఇంకా చేనేత అంటేనే ఇప్పుడు బాగా గవర్నమెంట్ కూడా ఎక్కువ డెవలప్ చేయాలని చూస్తుంది కాబట్టి మనం కూడా కొంచెం సహకరించాలి కదా. పైగా క్లాత్ బాగుంటుంది, అంత బాగుంటుంది అనేసి వచ్చామండి. నా పేరు హిమబిందు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా సేమ్ టౌన్ షాపింగ్ చేశారా? ఇక్కడ చేస్తున్నాం. ప్రెసెంట్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఐటమ్స్? చాలా బాగున్నాయి, చీప్ అండ్ బెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయని బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇలా మహిళలు ఇక్కడ ఇండియన్ క్రాఫ్ట్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మేళాలో ఏర్పాటు చేసినటువంటి అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయి. అండ్ అందులోనూ చౌక ధరలో దొరుకుతున్నాయని చెప్పి చాలామంది మనతో చెప్తున్నారు. మరికొంత ముందుకెళ్ళి కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి, అక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మేళాలో మరొక షాప్ దగ్గరికి వచ్చాము, ఒక స్టాల్ దగ్గరికి. అయితే ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ ఇంకా రకరకాల బ్యాగ్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఒక ఫిక్స్ రేట్ 200 మరి 500 ఫిక్స్ రేట్ ఇక్కడ అంటే అతి తక్కువ ధరలతో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఒక రీజనబుల్గా చౌక ధరలో ఇక్కడ ఏర్పాటు చేయబడిన బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ షాపింగ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ ఫెస్టివల్లో ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి అన్ని షాపింగ్ మాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ రేటు ఇక్కడ 200 అంటే 200 మరొకటి 150 రూపాయలు, 150 రూపాయలు 200 అని చెప్పేసి ఇది నైట్ వేర్స్ మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అతి చౌక ధరలో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇట్లా దీంతోపాటు ఇంకా అనేకం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. రకరకాల దాదాపు 100కు పైగా ఐటమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. దీంట్లో ప్రధానంగా గర్ల్స్కి సంబంధించినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా రకరకాల వస్తువులు కూడా ఇక్కడ మహిళలకు సంబంధించి ఇంకా చాలా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అట్లాగే మరొక షాపును గమనించినట్లయితే ఇక్కడ ఆప్లో కహాసే యూపీ అయితే యూపీ అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఎవరైతే
కార్మికులు ఉన్నారు, వాళ్ళు తయారు చేసినటువంటి చెప్పులు, చాలా రకరకాల చెప్పులు, చాలా అందంగా కనిపించేటటువంటి చెప్పుల షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఒక్క ఐటమే కాకుండా ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. దీంట్లో ప్రధానంగా అతి తక్కువ చౌక ధరలో లభించేటటువంటి అనేకమైనటువంటి క్రాఫ్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మరొక స్టాల్ను గమనించినట్లయితే ఇక్కడ మరొకటి మనం చూడబోతున్నాం. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి కిచెన్ ఐటమ్స్ అంటే వెజిటేబుల్ కట్టర్స్ కానీ ఇంకా చాలా రకరకాల ఇంట్లో అంటే కిచెన్లో వాడుకునేటటువంటి అనేక రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ అన్నీ, ఓవరాల్ స్టీల్ అండ్ ఫైబర్ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అది చౌక ధరలో లభించే విధంగా మనకు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే ఓవరాల్గా మనకి ఇండియన్ క్రాఫ్ట్స్లో మనకి చాలా చక్కగా చౌక ధరలో లభించే విధంగా అన్ని ఐటమ్స్ మహిళలకు కానీ పురుషులకి చిన్నారులకు అందరికీ అందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అయితే అట్లాగే ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇక్కడ మనం చాలామంది తిన్న తర్వాత భోజనం తర్వాత మనం సోంపు అనే ఒక ఐటమ్ని కూడా మనం తీసుకుంటాం. దానికి రకరకాల సోంపు ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से है? राजस्थान। क्या क्या आइटम्स? ये सब आफ्टर मील्स का है। ये माउथ फ्रेशनर प्लस डाइजेशन के लिए गोलियां वगैरह ऐसा आता है। अच्छा जी। और क्या है? ये पाउडर है ना? हाँ, ये सोप का पाउडर रहता है, आयुर्वेदिक में आता है वो। आयुर्वेद इससे कोल्ड के लिए, कफ के लिए, गला वगैरह खराब हो उसके लिए भी अच्छा है, स्टमक के लिए भी अच्छा रहता है। अच्छा అంటే ఓవరాల్గా భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్స్ ఏదైతే మనం సోంపు లాంటిది వాడతామో అన్నీ కూడా చాలా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి రాజస్థాన్ నుంచి మనకి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు చెప్తా ఉన్నారు ఇక్కడ నిర్వాహకులు. అయితే आप इसमें क्या रेट्स क्या है? रेट ना इसमें थोड़ा डिफरेंट है। 60 रुपीज़ 100 ग्राम, 80 का 100 ग्राम, 120 100 ग्राम ऐसा रेट है इसमें। कैसा ये तैयारी कैसा होता है? ये होममेड रहता है सर। होममेड है ये सभी। మనకి రకరకాల వస్తువులు ఇప్పుడు చూసాం. సోంపుకు సంబంధించింది, మౌత్ ఫ్రెషనర్కు సంబంధించినటువంటి అవి అన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకొని ఇక్కడ అమ్ముతున్నామని చెప్పేసి రాజస్థాన్ సంబంధించినటువంటి వారు చెప్తా ఉన్నారు. అయితే దీంతోపాటు ఇంకా మనం ముందుకెళ్ళి గమనించినట్లయితే ఇంకా చాలా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఇది గర్ల్స్కి సంబంధించినటువంటి ఖాదీ టాప్స్, అంటే ఖాదీ అంటే మన దేశంలోనే చాలా ఫేమస్ ఇది. అయితే ప్రతి ఒక్కరు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఖాదీకి సంబంధించినటువంటి వస్త్రాలు కొనాలి, ఆ వస్త్రధారణ చేసుకోవాలి, చాలా హుందాగా ఉంటుంది అని మన భారతదేశ ప్రధాని మోదీ గారు కూడా ఎప్పుడు తను ఖాదీ వస్త్రాలనే తొడిగి తనే ఆదర్శంగా ఈ దేశం లోపల నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అటు భారతదేశ ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖాదీని మనం అందరూ కూడా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో చాలామంది ఈరోజు దీంతోపాటు ప్రజలకు ఎక్కువ అవగాహన తీసుకొచ్చే విధంగా ఖాదీకి సంబంధించినటువంటి రకరకాల వస్తువులని ఇక్కడ రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ డ్రెస్సెస్ ఆల్రెడీ రెడీమేడ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. आप कहाँ से आए? दिल्ली से। दिल्ली। ये पूरा आइटम कहाँ के? दिल्ली का है। दिल्ली का है. ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఢిల్లీ నుంచి అన్ని కూడా ఐటమ్స్ ఇక్కడ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు, అక్కడ నుంచే ఇక్కడ వచ్చి ఏర్పాటు చేశారు. आपका ये सेल्स कैसा हो रहा है? सेल ठीक है, बस थोड़ा बहुत स्लो हो जाता है कभी कभी दिन के हिसाब से, बस वैसा ठीक है। अभी कितने बार आ गए यहाँ पे 4 टाइम्स आ रहे हैं। 4 टाइम? हाँ जी। हर साल आ रहे हैं? हर साल आते हैं। कितने दिन रहते हैं यहाँ पे 1 मंथ रहते हैं। 1 मंथ. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఇండియన్ క్రాఫ్ట్స్ మేళా ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరం కూడా చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మకాలకు ఉంచడం జరుగుతుంది. దానిపైన అవగాహన కూడా చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లాగా అదేవిధంగా సేల్స్ కూడా చేస్తూ అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఈ మేళా ద్వారా జరుగుతూ ఉంది. అయితే కూడా డిఫరెంట్ ఐటమ్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంచారు. आप कहाँ से आए? महाराष्ट्र।
మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చే బాడీ మసాజ్, హెడ్ మసాజ్, ఇట్లా డ్రై హెయిర్, ఇట్లా మసాజ్లకు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ చాలా తక్కువ ధరలో ఉంచినట్టు మనకు తెలుస్తూ ఉంది. ऐसे क्या कीमत होता है इसका? ये अलग अलग प्राइस है सर जी, डिफरेंट प्राइस है. 1000 के अंदर अंदर हर आइटम. क्या क्या आइटम है हमारे पास? ऑल बॉडी मसाजर, हीटिंग पैड, हेयर कर्लिंग, हेयर स्ट्रेटनर और मैडक्यूस के लिए ऐसा डॉल्फिन है, मेमो, ट्रिमर्स और बैकरेस्ट, जूसर और हीटिंग पैड. ऐसे ऐसे प्रोडक्ट हैं जो कि एनी प्रोडक्ट हैं सर इलेक्ट्रिक संबंधी. ఈ విధంగా ఒక వ్యక్తికి సంబంధించి అన్ని కూడా ఇంట్లో అవసరాలు పడేటటువంటి ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే సేవ్ చేసుకోవడానికి ట్రిమ్మర్ కానీ, ఇంకా బాడీ మసాజ్ కానీ, హెయిర్ డ్రై చేసుకోవడానికి, ఇట్లా ఇంట్లో ప్రతి నిత్యం అవసరం పడేటటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ అంటే 1000 రూపాయల లోపలనే దొరికేటటువంటి ప్రతి వస్తువు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇండియన్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మేళాలో ఈరోజు మనం ఇక్కడ మేళాలో చూసినటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి షాపింగ్ చేసే ప్రతి కుటుంబంలో సభ్యులందరూ కూడా దీంట్లో చౌక ధరగా అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ మేళాలు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలి, మనకి అందుబాటులో అన్ని వస్తువులను కూడా ఉంచాలని చెప్పేసి చాలామంది మహిళలు కానీ ఇక్కడ షాపింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి ప్రతి షాప్లో అంటే దాదాపు ఇక్కడ 100 షాపులు ఏర్పాటు చేయబడ్డాయి, 100 స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి స్టాల్లో ఎక్కడ చూసినా కూడా ఏ షాప్లో చూసినా రీజనబుల్గా అంటే చౌకగా అనుకున్నటువంటి ధరలో ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పారు. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఇండియన్ క్రాఫ్ట్స్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ హుస్సేన్తో వెంకటేష్, ఆర్కే టీవీ, మహబూబ్ నగర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీసీలకు చట్టభద్రత కల్పించిన ఘనత బీజేపీకే దక్కుతుంది. బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి. పాలమూరు డిపోకు చేరిన 8 నూతన బస్సులు. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.